తెలంగాణలో రాజకీయ పార్టీ మధ్య నీళ్ల పంచాయతీ హీట్ పుట్టిస్తుంది. తప్పు మీదంటే మీది అంటూ పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తెలంగాణ నీళ్ల పంచాయతీలో పార్టీలు ప్రాంతాల చిచ్చు రగులుకుంటుంది. నీటి వాటాలో తెలంగాణకు మోసం చేసింది బీజేపీ, కాంగ్రెస్ అని ఇటు బీఆర్ఎస్ అంటుంది. అధికార కాంగ్రెస్ ఏమో తప్పంతా కేసీఆర్దే అంటుంది. బీజేపీ తన తప్పేం లేదని తెలియజెప్పేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. తెలంగాణలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో తొలుత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్ రెడ్డి పవర్ లో ఉన్నారు. కేంద్రంలో అప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి నీటి వాటాను కాపాడటంలో గత ప్రభుత్వాల తప్పులను తాను సవరిస్తున్నానని అంటున్నారు. నీటి యుద్ధం మళ్లీ చెలరేగుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది? తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం ఎలా చేసింది? అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా మోసం చేస్తున్నారో తెలియజెప్పేందుకు బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజెంటేషన్లు ఇచ్చి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్న బీజేపీ త్వరలో జనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.